నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం సెక్రటరియట్ దగ్గర ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ సెక్రటరియట్ అది. సో ఇక్కడ ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేశారు కాంగ్రెస్ నాయకులు కూడా. ఇక్కడ ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ స్థలం కేటాయించిన పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది కొట్లాడిన పరిస్థితి. ఇక్కడ ఎట్లా పెడతారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కానీ దీనికి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ లేని పక్షంలో లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, ఇక్కడ మేము రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేస్తా అంటూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద అన్న ఏం మాట్లాడతారు చూద్దాం. అన్న, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? మరి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కనపడుతుంది, మరి బీఆర్ఎస్ నాయకులు దాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటాయించారు, మీరు కూడా వద్దు అని చెప్తూనే ఉన్నారు, మరి అయినా కూడా ఓపెన్ చేశారు. రాజీవ్ గాంధీ గారు దేశ మాజీ ప్రధానమంత్రి. సో వారి విగ్రహాన్ని పెట్టొద్దు అని ఎవరు అంటలేము. కానీ మనం కొట్లాడి కొత్తగా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో కొత్తగా ఒక సెక్రటేరియట్ నిర్మించుకున్నటువంటి ఆ సందర్భంలో మన తెలంగాణ ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిలువుదట్టమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. అవును, నిర్ణయించినటువంటి సందర్భంలో దాన్ని పాటించకుండా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, మీరు ఎవరు ఏం చేయలేరు అనే చందంగా వాళ్ళు వ్యవహరించడం ఇది చాలా దుర్మార్గం. ఆ సందర్భంలో మాత్రమే దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఈ దేశం అంటే ఓన్లీ గాంధీలేనా? ఎవరు లేడా? దేశంలో 15 మంది ప్రధానమంత్రులు పనిచేసారు. అవును, గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, లేదా మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, ఇలా అనేక మంది హేమాహేమి, ఎవరికి వారే సాటి ఎవరికి వాళ్ళే ప్రత్యేకం అద్భుతమైనటువంటి ఒక పథకాలను పెట్టి దేశాన్ని ముందు తీసుకెళ్ళినటువంటి నాయకులు మన ప్రధానమంత్రులు. కానీ వీళ్ళెవ్వరు ప్రధానమంత్రులు కానట్టు ఈ దేశంలో ఒక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళే నాయకులు అయినట్టు ఎక్కడ పోయినా వాళ్ళ విగ్రహాలే పెడతా ఉంటారు, వాళ్ళ పేర్లే పెడతారు. ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టింది, IIITకి రాజీవ్ గాంధీ IIIT అని పేరు పెట్టింది. ఇట్లా దేశంలో మొత్తం నిన్న మొన్న కూర్చొని అసలు వేటికి రాజీవ్ గాంధీ పేరు పెట్టిండ్రు, ఇందిరాగాంధీ పేరు పెట్టిందని ఒక లిస్టు తయారు చేస్తే ఒక ఇంత పెద్ద లిస్టు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. నేను హెల్ప్ చేస్తా. ఇది ఇప్పాలంటేనే 2 నిమిషాలు పడుతుంది. శాంతాడు కంటే పెద్ద ఉన్నది, టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్ద ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే అంశాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కూడా. ఇన్ని అవసరమా? అసలు ఇన్ని పేర్లు అవసరమా? కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఎన్ని పేర్లు పెడతారు? ఇంకా ఎన్నిటి పేర్లు పెడతారు? ఎయిర్పోర్ట్లు, హాస్పిటళ్ళు, యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, రోడ్లకు, పార్కులకు, మ్యూజియంలకు, భవనాలకు ఇక గాంధీల పేర్లు పెడతారు. ఇక తెలంగాణ వద్దు, తెలంగాణ తల్లి వద్దు, మన తత్వం వద్దు, మన సెంటిమెంట్ వద్దు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రాజీవ్ గాంధీ అనేటోడు కంప్యూటర్ ని ఇండియాకి పరిచయం చేసిన వ్యక్తి. ఒకవేళ అదే కంప్యూటర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడో నల్గొండలోనో లేకపోతే ఇంకో చోట ఇది బజ్జీల బండి పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చేది. దేశాన్ని పుట్టించింది ఎవరు? ఇండియాని కనిపెట్టింది ఇందిరాగాంధీ, కంప్యూటర్ ను పుట్టించింది రాజీవ్ గాంధీ. సిగ్గుండాలి కొంచెం అన్న. కంప్యూటర్ ని కనిపెట్టింది చార్ల్స్ బాబేజ్. అదే సమయంలో టెక్నాలజీ విప్లవం వస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. సరే, వారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొనొచ్చు దాన్ని ప్రమోట్ చేయడానికి. కానీ కంప్యూటర్ పుట్టించిందే రాజీవ్ గాంధీ. ఆయన లేకపోతే అసలు ఎవరికి కంప్యూటర్ తెలియదు, ప్రపంచానికి కంప్యూటర్ తెలియదు అని. మరి కరప్షన్ పుట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఎందుకు మాట్లాడవు? అంటే పేదరికాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఏ విధంగా? కుల రాజకీయాలు, మత రాజకీయాలు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా అండి? అందరూ తెలిసిన విషయమే కదా. కాంగ్రెస్ అంటే ముద్దుగా ఈరోజు కాంగ్రెస్ అని పిలుచుకుంటున్నారు. ఎందుకు పిలుచుకుంటారు? మరి A to Z అన్ని అక్షరాలకు ఒక స్కామ్ చేసింది కాబట్టి ఈరోజు పిలుచుకుంటున్నారు. వాస్తవం కదా? మరి అంటే మేము సెక్యులర్ పార్టీ అంటారు కదా వాళ్ళు. సెక్యులర్ పార్టీ, మేము అన్ని మతాలని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం అంటారు వాళ్ళు. దేశంలో ఎన్ని మత కల్లోలాలు జరిగినాయి అందరూ తెలుసు. దేశంలో కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరో తెలుసు. ఇదే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని అల్లర్లు జరిగినా కూడా అందరూ తెలుసు.
కాబట్టి ఇక మీరు మళ్ళా కొత్తగా ఏం చెప్పొద్దు. ఆయన లేకపోతే ఇక కేటీఆర్ గారు అసలు ఐటీఏ తెలియదు అన్నట్టు. కేటీఆర్ గారి క్యాలిబర్ ఏంది, వారి కెపాసిటీ ఏందో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి తెలుసు, ప్రతి ఐటీ ఎంప్లాయీకి తెలుసు. కాబట్టి ఆయన సర్టిఫికేట్ ఎవరికి అవసరం లేదండి. రేవంత్ రెడ్డి గారి సర్టిఫికేట్ ఎవరికి అవసరం లేదు. ఎవరు అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి సర్టిఫికేట్ కావాలని. కొంచెం అన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం ఉందాగా మాట్లాడాలి. ఇంత దిగజారి సెన్సేషన్ కోసం సెన్స్లెస్గా మాట్లాడడం, సిల్లిగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. వ్యంగ్యం అని అనుకుంటాను ఆయన, కానీ అది వెకిలి భాష అనే విషయం ఆయనకు అర్థమైతే లేదు. దిగజారి మాట్లాడతాడు. మొన్న ఏం మాట్లాడాడు, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, నా కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వాలంటాడు. ఐ వాంట్ రెస్పెక్ట్ అని అడుక్కుంటాను పాపం. రెస్పెక్ట్ అనేది ఒకరు ఇస్తే రాదు. తగ్గిందంటారా రెస్పెక్ట్? మరి రెస్పెక్ట్ ఎక్కడ ఉన్నది అసలు? లేదంటారా? ఏ రెస్పెక్టే లేదు. చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అరే ఇట్లాంటి మనం ముఖ్యమంత్రి చేసుకున్నామా అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు. ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడనే అనుకుంటాడు. మొన్న జరిగింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఓపెనింగ్ అనేది అధికారిక కార్యక్రమం. ఆయన ఒక బహిరంగ సభలో ఒక గల్లీ లీడర్ మాట్లాడినట్టు మాట్లాడాడు. ఇది కాదు కదా ముఖ్యమంత్రి దగ్గర నుండి మనం ఎక్స్పెక్ట్ చేసి. కానీ ఒకటి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం లోపల పెట్టా అంటున్నారు సెక్రటరేట్ లోపల. మరి ఎంతవరకు అదే కుట్ర అంటున్నా, అదే అసలైన కుట్ర. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా పాల్గొంటేనేమో తెలంగాణ మీద కొంత ప్రేమ మమకారం ఉంటది. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ వాదుల మీద రాళ్ళేయించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకనే తెలంగాణ తల్లినేమో లోపల పెట్టాలి, ఎవరికి కనబడకుండా. రాజీవ్ గాంధీ విగ్రహం బయట పెట్టాలి. ఎందుకు? అయ్య విగ్రహం పెడితే కొడుకు ఇంప్రెస్ అవుతాడు కదా. అయ్య విగ్రహం పెడితే కొడుకు ఇంప్రెస్ కావాలి. నేను ఇట్లనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కొనసాగాలి, మళ్ళీ మధ్యలో నా సీటుకి ఎసరు రావద్దు అనే ఉద్దేశంతోనే ఇది పెట్టిండు. ఇప్పుడు మీ నాయకులకే ఎంట్రీ లేదు తెలంగాణ సెక్రటరీ. ప్రతిపక్ష నాయకులకైతే అసలే లేదు. ఇక సామాన్యులు అయితే లోపల పోవాలంటే 100 ప్రొసీజర్లు ఉన్నాయి. నీ పోలీసులు అడ్డుకుంటారు ఫస్ట్. అలాంటిది నువ్వు లోపల పెడితే ఎవరు కనబడితే తెలంగాణ తల్లి? తెలంగాణ తల్లిని ఎంతో వైభవంగా చూపెట్టాలి, కానీ తెలంగాణ తల్లిని దాస్తావు, రాజీవ్ గాంధీని చూపెడతావా? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు అంటే అగౌరవం ఏం లేదు. రాజీవ్ గాంధీ అంటే అందరికి రెస్పెక్ట్ ఉంది. ప్రజాపాలన దినోత్సవం మరి ఇది ఎట్లా చూడాలి? మరి ప్రజాపాలన దినోత్సవం అదే వారి విజ్ఞప్తికి వదిలిపెడుతున్నాము. మీరు యాక్సెప్ట్ చేస్తారా ప్రజాపాలన దినోత్సవం? ఏది అసలు ప్రజాపాలన ఉంటే కదా దాని దినోత్సవం జరిపేది. ఎక్కడ ప్రజాపాలన ఉన్నది చెప్పండి? ఏ ప్రజలలో మీరు దగ్గర రానిస్తున్నారు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చిండ్రు, దాన్ని నెరవేర్చిందా? నెరవేర్చకపోగా జియో 46 విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ మీ దగ్గరకు వస్తే మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ప్రజాపాలన ఎక్కడిది? ఈరోజు రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి 100 మంది రైతులు అక్కడ ప్రజాభవన్ దగ్గర వేచి చూస్తున్నారు. వాళ్ళ లోపల కూడా రాణిస్తలేరు, వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు. ఇక మళ్ళీ మీరు వచ్చి ప్రజాపాలన దానికి ఒక దినోత్సవం. వినాయక నిమజ్జనం జరుగుతున్నది ఇక ట్యాంక్ బండ్ మీద. ఈయన నిమజ్జనం కూడా అవుతుంది, ఈయన ప్రభుత్వం నిమజ్జనం కూడా అవుతుంది. పరిపాలన దినోత్సవం కాదు, ఈయన ప్రభుత్వానికి ఒక దినం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి 17వ తారీఖు గతంలో 6 గ్యారంటీలు అంటూ ఒక నివేదిక అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి ఎంతవరకు సాధ్యమైంది 6 గ్యారంటీలు? మరి రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో చేశామని వాళ్ళు చెప్తున్నారు. 6 గ్యారంటీలు ఆగమాగం ప్రజలకు పంగనామం పెట్టిండు ఆయన. 6 గ్యారంటీలు ఏం లేవు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా కనీసం 50% మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి. 22 లక్షల మంది నువ్వు రుణమాఫీ చేసినావు, నేను మొత్తం రుణమాఫీ చేసినామని చెప్తావు. అర్థం ఉందా అసలు ఏమన్నా? అసలు ఆయన చెప్పే అబద్ధాలు, వాళ్ళ మంత్రులు చెప్పేటువంటి అబద్ధాలు చెప్పలేక మైకులు మొత్తుకుంటున్నాయి. మైకులకు అవకాశం ఉంటాయి, ఉరే కూడా వేసుకుంటాయి వీళ్ళ అబద్ధాలు చెప్పలేక. అంత ఘోరమైనటువంటి అబద్ధాలు. 49,500 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాల్సి ఉన్నది అని చెప్పేసి ఎస్ఎల్బిసి మీటింగ్లో చెప్పారు. 40 కోట్లని ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన ఊరితో. దాని తర్వాత 31,000 కోట్లు అని చెప్పి ఆయన బహిరంగంగా కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడాడు. దాని తర్వాత 26,000 కోట్లేమో బడ్జెట్లో పెట్టిండు. నువ్వు చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. అవి కూడా అందరు చేయాలి, నాకు డౌట్ అయ్యేది. ఇక మేము రుణమాఫీ చేసినామని చెప్తాడు. దీని సంగతి ఏందో ప్రజలు తెలుస్తారు. కానీ ఆర్కేపూడి గాంధీ అనేటోడు బీఆర్ఎస్ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా? అసలు ఏంటి పరిస్థితి? ఇది లోకల్ ఇష్యూ కింద పరిగణించి తీసుకోవాలా, లేకపోతే ఏంటి పరిస్థితి? అరకపూడి గాంధీకి కండువా కప్పినటువంటి సన్నాసేవుడు. మరి దేవుడి కండువా అట్టుడు కదా ఆయన. అదే రేవంత్ రెడ్డి గారిని చెప్పమనండి. మరి దేవుని కండువా అని చెప్పమనండి. తొండి మాటలు మాట్లాడదు.
ఈ స్టంట్లతో నేను ఎన్ని రోజులు ఇంకా కాలం వెళ్ళదిస్తావు? ఉమ్, అయిపోయింది. ముగ్గురు ఖచ్చితంగా ముగ్గురి సభ్యత్వం రద్దు అవుతుంది శాసనసభలో. ఖచ్చితంగా ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. ఎన్నికలకు పోతే ఎక్కడ అబాస్ పాలవుతామో, ప్రజా తీర్పు ఎక్కడ వ్యతిరేకంగా వస్తుంది అనేటువంటి భయంలోనే కండువా కప్పిన వాళ్ళే లేదు అది మా కండువా కాదని మాట్లాడుతున్నారు. ఇక ఆలోచించండి. ఉమ్, బాజాప్తుగా చెప్పాలి కదా, అవును. బాజాప్తుగా వాళ్ళు మా పార్టీలో చేరేనని చెప్పాలి. ఎందుకు వెనకడుగేస్తున్నారు మీరు చెప్పడానికి? అంటే మీకు నమ్మకం లేదు, వాళ్ళు గెలిచారనే నమ్మకం వాళ్ళకి లేదు. ఈ 10 మంది జైన్ అయిన వాళ్ళు కూడా సరే, వాళ్ళని భయపెడితే జైన్ అయినా లేదని ఆపరిస్తే జైన్ అయినా నాకైతే తెలియదు. ఉమ్, కానీ అప్పుడు బాజాప్తుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఫోటోలు అన్ని డిలీట్ ఎందుకు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో? అంటే వాళ్ళకి తెలుసు ఓటమి పాలవుతామని చెప్పేసి. ఓటమి 100% తప్పదిగా. ఈ రోజు కనుక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుంది. ఇది అందరూ తెలుసు. ఖచ్చితంగా బై ఎలక్షన్ అయితే వస్తుంది అంటారు. 100%. వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ వచ్చింది బై ఎలక్షన్, ఒకవేళ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వచ్చింది అనుకుందాం, ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? 100%. 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీని కూడా అమలు చేయలేదు. అన్నిటికీ కండిషన్లు పెడతా ఉంటారు, అన్నిటినీ కటింగ్ చేస్తూ ఉంటారు. ఇది కండిషన్ల ప్రభుత్వం, కట్టింగ్ల ప్రభుత్వం. ఇది కన్నింగ్ ప్రభుత్వం. ఇది అన్ని విషయాల్లో కన్నింగ్గా వ్యవహరిస్తారు. ఎట్లయితే చెప్పండి, ఆధార్ కార్డులో మిస్ మ్యాచ్ ఉంటే, నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే ఇయ్యరట రుణం. తర్వాత రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డులో 2-3 భూములు ఉంటే వాళ్ళకి ఒకరికే ఇస్తారట. కొన్ని చోట్ల అసలు ఒకరికి కూడా ఇవ్వలేదు. ఎవరన్నా రైతు రుణం తీసుకొని చనిపోతే వాళ్ళకి రుణమాఫీ చేయడట. ఇట్లా 1,00,000 కండిషన్లు పెడతాడు. 1,00,000 కండిషన్లు పెట్టి అంత రుణమాఫీ చేసినామంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? కరెంటుది అదే పరిస్థితి కదా, 500 రూపాయల గ్యాస్ అదే పరిస్థితి కదా. మరి ఈ సందర్భంలో నువ్వు ఏది అమలు చేయకుండా నువ్వు ఎన్నికల పోతే ఓటింగ్ కాకపోతే ఏమవుతుంది? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి స్కోప్ ఇస్తుంది అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ప్రభుత్వం సరిగా పనిచేయనప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది, బీజేపీ కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎంపీ ఎన్నికల తర్వాత, ముఖ్యంగా నా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో లేదు. బీజేపీకి ప్రజలు ఓట్లేసారు ఎంపీ ఎన్నికల్లో. మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో ప్రజలు ఓట్లేసారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ పనితీరు లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ కనబడతాం. రైట్. మరి ఏం చెప్తారు మరి బొమ్మ విషయంలో? మరి నిన్న అయితే ఓపెన్ చేసేది ఫైనల్లీ, మీ మాట కూడా లెక్క లేదు. అది బీఆర్ఎస్ నాయకులు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిన పరిస్థితి దీని గురించి. ఎట్లా ఓపెన్ చేస్తారు? ఖచ్చితంగా కూలుస్తామని. మరి బీఆర్ఎస్ నిజంగా అధికారంలోకి వస్తే కూలుస్తారు దాన్ని? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇస్తుంది, సముచిత ప్రాధాన్యం ఇస్తుంది. కానీ ఒక తెలంగాణ పార్టీగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ మహానుభావులు, తెలంగాణ వీరులు, వీళ్ళందరికీ కూడా ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. వీటికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంతే వైభవంగా, అంత ప్రాధాన్యం ఉన్నటువంటి చోట పెట్టేటువంటి ఒక ప్రయత్నం తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి, పెన్షన్ల గురించి, తాను ఇస్తా అన్నటువంటి ఇండ్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, ఉద్యోగాల గురించి, జియో 46 రద్దు గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎంతసేపు అటెన్షన్, డైవర్షన్, కమిషన్, ఇదే దృష్టి. ఇవి ఉంటే సరిపోతాయి అంతే. అంటే ఇది కాదు పరిపాలన, అంటే ఇది కాదు. ఈ ఏమన్నా చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది. లేకపోతే మళ్ళీ అడుక్కోవాలి రెస్పెక్ట్ అడుక్కుంటే రాదండి, ఇస్తే వస్తుంది. ఎవడు ఇచ్చే పరిస్థితుల్లో లేడుని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కానీ హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి డైవర్షన్ జరుగుతుంది అనేది కరెక్టా కాదా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హైడ్రాతోని హైడ్రామా క్రియేట్ చేయడం తప్ప అందులో హై లెవెల్ ఎజెండా లేదు, హై లెవెల్ థింకింగ్ లేదు. కేవలము ఒక డ్రామా క్రియేట్ చేయాలి, 4 పెద్దోళ్ళను 100 మంది చిన్నోళ్ళను కొట్టేస్తే అందరు భయపడతారు, నా దగ్గర క్యూ కడతారు అనేటువంటి ఒక దురాలోచన తప్ప నిజంగా చెరువులను, కుంటలను పరిరక్షించాలనేటువంటి ఆలోచన లేదు వారికి. ఉంటే ఇంత ఆగమాగం చేయలేదండి. ఇప్పుడు హైదరాబాద్ జియో వచ్చినటువంటి 2 నెలల్లోనే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 45,000 కుంటలు, చెరువులు సర్వే అయిపోయినాయట. అవి ఎవడు ఆక్రమించిండో తేల్చేసినట్టు ఇప్పుడు వాళ్ళందరికీ కూలుస్తారట. మరి మీ వాళ్ళ ఫామ్ హౌస్లు ఎందుకు కూలుస్తలేవు? కేవలము పేద ప్రజలు ఎందుకు కూలుస్తారు? ఇది దుర్మార్గం. ఇది ఇంకోటి ఫామ్ హౌస్ల మీద హైడ్రా వల్ల జరిగినటువంటి మంచి పని ఏంటంటే, ఫామ్ హౌస్ల మీద ఇప్పుడు చర్చ నడుస్తాను. ఎవరికి ఏ ఫామ్ హౌస్ ఉన్నాయి? ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టాడు. నువ్వు నిరూపిస్తావా? నిరూపించకపోతే ముక్కు నేలకు రాకాలి. రాక్తావా? మరి
అచ్చా 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కనుక ఉంటే నేను ముక్కు నీళ్ళ రాస్తా, మరి మీరు ముక్కు నీళ్ళ రాస్తారా? సిగ్గుండాలి ఏదో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏది పడితే అది మాట్లాడతావా? రైట్. ఫామ్ హౌస్ ఏమైనా బూత్ పదమా? తెలంగాణలో 5 ఎకరాలు ఉన్నోళ్ళు 10 ఎకరాలు ఉన్నోళ్ళు అవును. ఆ పొలం కాడనే కట్టుకుంటే తెల్లారులేస్తే మనం పొలం పనులు చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకుంటారు. కేసీఆర్ గారు కూడా ఆయనకు 50 ఎకరాల భూమి ఉంటే అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు, దాన్ని ఫామ్ హౌస్ అంటున్నాడు. ఫామ్ హౌస్ అంటే అది ఏదో భూత పదమైనట్టు. అంటే ఫామ్ హౌస్ మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ లాగానే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా ఉంటుందని మీరు అనుకుంటానట్టున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బీర్లు బార్లు ఉంటే ఆయన ఫామ్ హౌస్లో షేన్లు శెలకలు ఉన్నాయి. మీ ఫామ్ హౌస్లలో పూళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఆడ బావిలు కాలువలు ఉన్నాయి. మీరు రాజకీయ కుట్రలు చేయడానికి ఫామ్ హౌస్లను వాడితే ఆయన రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పథకాలను రచించడానికి, వాటిని ఆవిష్కరింపజేయడానికి, నలుగురితో చర్చించడానికి ఫామ్ హౌస్లు వాడుతూ ఉన్నారు. కానీ అంటే ఇప్పుడు హైడ్రాకి చట్టబద్ధీకరణ ఇస్తారంట మరి నెక్స్ట్ వచ్చే సెషన్స్ లో, అసెంబ్లీ సెషన్స్ లో అంటే ఇప్పుడు ఇస్తే నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా 500 మంది స్టాఫ్ ఇస్తారంట, మొత్తం కూల్చివేతలే జరుగుతాయి అంటారు. మరి ఎన్ని కూల్చేటోడు కూడా ఉంటాడు. నువ్వు అన్ని గిట్నే కూల్చుకుంటూ పోతే ప్రజల్ని ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఏ చట్టమైనా కూడా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఉండాలి. ఏ లీడర్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ ఫోర్స్, నాట్ ఏ డిస్ట్రక్టివ్ ఫోర్స్. ప్రజల కూల్చినోడు ఎవడైనా నాయకుడు కాగలుగుతాడు ఎప్పుడైనా? నీకేమైనా చేతనైతే ఏమైనా నిర్మించు, కానీ కూల్చకు. కాబట్టి నువ్వు చట్టం ఎట్లా తీసుకొస్తావు? ఆ చట్టం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. నీ ఇష్టం ఉన్నట్టు నేను చట్టం చేస్తాను, నాకు మెజారిటీ ఉంది, నేను చట్టం చేస్తా అంటే ఎవడు ఊకోడు. ఇక్కడ నీ చట్టం సరిగా లేనప్పుడు ప్రజా ఉద్యమాల నిర్మాణం అయితే ప్రజలే ఉద్యమిస్తారు. ఈ విషయం మర్చిపోతున్నాడు. నేను చెప్పిన కదా 2 నెలల తర్వాత హైడ్రా ఉండదని. నేను ఆ రోజే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఉండదు, ఆయన ఆల్రెడీ చెప్పేసింది కదా. ఇప్పటివరకు కట్టున్నటువంటి ఇళ్లను ముట్టం అంటే మరి కూర్చున్న దానికి నువ్వు తప్పు చేసినట్టే కదా. ముక్కు నీళ్ళకి రాకాలి. మరి పేద ప్రజల ఇల్లు కూర్చున్నందుకు ముక్కు నీళ్ళకి రాకాలి. హైడ్రా అనేది ఉండదండి, అది ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అది ఉంటే నలుగురు భయపడతారు, ఆయన దగ్గరకు వస్తారు అనేటువంటి ఒక దురాలోచన మాత్రమే ఉంటుంది. ఆయన కన్స్ట్రక్టివ్గా లేడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అనగానే గతం అది తీసేసి ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా. లేకపోతే ఏమంటాడు, నేను ఇక్కడ కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలనుకున్నాడు, అందుకని దీన్ని రిజర్వ్ చేసుకున్నారని మాట్లాడతాడు. ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణలో కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఒక బొమ్మ అవసరమా, ఒక విగ్రహం అవసరమా? తెలంగాణ రైతుల్లో, రైతు బంధు రూపంలో తెలంగాణ రైతుల గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కదా. ఆసరా రూపంలో వృద్ధుల గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కదా. గురుకులాల రూపంలో విద్యార్థుల గుండెల్లో, చిన్నారుల గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రతి హైదరాబాదీ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కదా. ఐటీ కంపెనీల రూపంలో ప్రతి ఐటీ ఎంప్లాయీ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కదా. భయం రూపంలో కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో కూడా కేసీఆర్ బొమ్మ ఉంది కదా. ఒక విషయం అంటే ఇంకొక చర్చ నడుస్తుంది ఏంటంటే, మరి ఇంత రచ్చర్ జరుగుతుంది. ఒక పక్క వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క హైడ్రాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ప్రతిపక్ష నేత బాధ్యతకు ఎందుకు ముందుకు రావట్లేదు, ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారు, ఇప్పటికి ఎందుకు బయటకు రావట్లేదు అనేది ఒక చర్చ నడుస్తుంది. హరీష్ రావు గారు ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వారు వెళ్తేనే మీరు రాళ్ళు వేసి వాళ్ళని అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు మీరు ఏ రకంగా అవమానపరచాలో మాకు తెలుసు. కాబట్టి వారు సరైనటువంటి సమయంలో తప్పకుండా వస్తాడు, తప్పకుండా మీ పీచం అనుస్తాడు 100%. మళ్ళా మీ వాస్తవ రూపం ఎందుకు ప్రజలకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంత తొందర వద్దు. కేసీఆర్ గారు వస్తే మీ బజ్జీలు రాలుతాయి. కాబట్టి మీరు కొంచెం తగ్గి ఉంటే మంచిది. కేసీఆర్ గారు రావాలని కోరుకుంటే అది మీకే ప్రమాదం అవుతుంది.